హలో అండి, మధ్యాహ్నం అయితే ఇంకా భోజనం చేసేసిన తర్వాత అత్తయ్య అయితే పప్పు చెక్కలు చేద్దామన్నారు. ఇంకా ఎలా చేస్తామో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే వరిపిండిని తీసుకోవాలి. చూసారు కదా, ఇదైతే కేజీ పిండి అండి. చూసారు కదా, చాలా మెత్తగా అయితే ఉండాలి. చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే ఒక గంట ముందు అయితే సగ్గుబియ్యం అయితే నానబెట్టుకోవాలి. దీంతో పాటు పచ్చిశనగపప్పు కూడా నానబెట్టుకోవాలి. దీనిలోకి అయితే నువ్వులు కూడా వేసుకోవాలి, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి అల్లం అయితే ఇలాగా బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలి. కారం, పసుపు, అలాగే ఆయిల్ని అయితే హీట్ చేసుకుని ముందే పెట్టుకున్నాము. సాల్ట్ ఫస్ట్ ఏం వేయాలి? ఆయిల్ వేసింది ఫాస్ట్ చేసావా? నువ్వు పిచ్చిగా తీకు సచివాదం వాయిస్ చెప్పాలండి. అతను నువ్వు చెప్పింది. ఆయిల్ అయితే వేసుకుని పిండి మొత్తాన్ని బాగా అయితే కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మనం ఇలా పిండి పట్టుకొని ఇలా చేస్తే ముద్ద అయితే రావాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో అయితే పచ్చిశనగపప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసుకోవాలి. నువ్వుల్ని కూడా అయితే వేసేస్తున్నాను. ఒక చిన్న స్పూన్ అయితే పసుపు కూడా వేసుకుంటే కలర్ బాగుంటుంది. ఒక టేబుల్ స్పూన్ అయితే కారం కూడా వేస్తున్నాం. స్పైసీగా ఉంటే బాగుంటాయి కదా. సో అంటే ఎలా చెప్పని చేతి వేసుకుంటాం. చాలా ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. అటు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా అయితే యాడ్ చేసేస్తున్నాను. కరివేపాకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇవి కూడా అయితే వేసేస్తున్నాను. ఇవన్నిటిని ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అత్తయ్య ఏం చెప్పినా కానీ అత్తయ్య చేతితో చేస్తే ఇంకా బాగుంటాయి. అత్తయ్య వేసినన్నే వేస్తాం కానీ మాకైతే అంత టేస్ట్ రాదు. అత్తయ్యకి అయితే చెయ్యి బాగాలేదు, ఇంకా దగ్గరుండి చెప్తున్నారు ఎలా చేయాలో ప్రాసెస్. ఇంకా అది ఫాలో అవుతున్నాం మేము. నీళ్ళు అయితే కొంచెం గోరువెచ్చగా అయితే వేడి చేయాలి. దీంతో అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఎక్కువ వేసామంటే మళ్ళీ పలచగా అయిపోతాయి. చూస్తూ కలుపుకోవాలి. చాలా ఇలాగా కొంచెం కొంచెం అయితే వేసుకుంటూ అయితే కలుపుకోవాలి. చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో అలా కలపాలి. అయ్యో బాయ్, కలిపేసరికి నా ఓపిక మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇలా ముద్దలా అయితే కలిపేసుకున్నాను. ఇంక వీటినైతే ఇప్పుడు చెక్కల కింద చేసుకోవాలి. ముందుగా అయితే ఈ పేపర్కి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా ఇలా బాల్స్లా అయితే చేసుకొని ఇలా అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు కవర్ అయితే ఇలా క్లోజ్ చేసేసి దీంతో అయితే ఇలా ప్రెస్ చేయడమే. చూసారు కదా, చాలా బాగా వచ్చాయి. చూసారు కదా, ఇలా తీసుకుని ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. అత్తయ్య చెప్తున్నారు, మేమైతే చేస్తున్నాము. ఇంకా మొత్తం ఈ పిండిని మొత్తం అలానే చేసేసుకోవాలి, బాల్స్ కింద చేసుకొని. స్టవ్ అయితే వెలిగించుకొని
మూకుడైతే పెట్టుకుని ఆయిల్ అయితే వేసేసాం. ఆయిల్ అయితే హీట్ అయ్యింది. ఇంక మనం చేసుకున్న అయితే నెమ్మదిగా వేసేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకైతే తీసేస్తున్నాను. బాగా ఫ్రై అయిపోయినాయి కదా, అవి ఫ్రై అయిపోయినాయి కదా తీసేసాము. మళ్ళీ నెక్స్ట్ అయితే వేసేస్తున్నాను. టేస్ట్ చేద్దామా? సరే చేద్దాం. చూసారా క్రిస్పీగా అయితే వచ్చాయి. టేస్ట్ చేయమేనా? ఇంకా పిల్లలు అయితే మనం ఏమన్నా చేస్తుంటే మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు కదా, ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా అని. పాపం మా మేఘన కూడా అలాగే అంది. అత్త టేస్ట్ చేయనా అంది. టేస్ట్ చేసింది, చాలా బాగుందంట. ఇప్పుడు నేను కూడా చేస్తాను. చూసారు కదా చాలా క్రిస్పీగా వచ్చాయి. టేస్ట్ చేస్తున్నా. పాపం మేమైతే కష్టపడుతున్నామని చెప్పేసి మా అత్తయ్య గారు అయితే మ్యాంగో కట్ చేసి ఇచ్చారు. నాకైతే ఇంకా మేఘన తినిపిస్తుంది. బాగుంది. నిన్నే తీసుకున్నారు, చాలా బాగుంది. ఇంకా దొరికినప్పుడు అలా కొనేస్తున్నారు అత్తయ్య. అత్తయ్య ఏం కొన్నా అందరికైతే ఇస్తారు, అది మాత్రం మర్చిపోరు. ఇంకా మ్యాంగో అయితే తిన్నాను. తిన్న తర్వాత అసలు ఎలా వచ్చాయో టేస్ట్ చేసి చెప్తాను. చూడండి, ఇలా విరిగితేనే చూసారా చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి. చూసారు కదా, టేస్ట్ చేస్తున్నాను. ఇంకా టేస్ట్ చేసి చెప్తాను ఎలా వచ్చాయో. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, క్రిస్పీగా వచ్చాయి. ఇంకా మనకి అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదా, ఫ్లేవర్ తగులుతూ స్పైసీగా కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇంకా అవ్వలేదు, ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఉంటాయి చేయడానికి. ఇంకా ఈ లోపు అత్తయ్య అయితే టీ పెట్టమన్నారు. పక్కన అయితే టీ పెట్టేశాను, ఆల్రెడీ మరుగుతూ ఉంది. మ్యాగిన టీ పెట్టేసాను. అమ్మమ్మ వాళ్ళకి ఇచ్చే. సరే అత్త. అయితే రెడీ. చూసారు కదా, ఈ గిన్నె నిండా అయితే వచ్చాయి. కేజీ పిండికి అయితే ఈ గిన్నె మొత్తం వచ్చాయి. అయితే పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయింది. కేజీ పిండికి అయితే ఈ గిన్నె మొత్తం వచ్చాయి. చూసారు కదా, ఇలా మనకి పిల్లలకైతే స్కూల్కి స్నాక్స్ అయితే పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఒక అమ్మాయి అయితే మెచ్యూర్ అయిందండి. వాళ్ళైతే స్వీట్స్ అయితే పంచారు. చూసారా, జాంగ్రీ. ఇవి తినైతే చాలా రోజులు అయిందండి. ఇంకా వీటితో పాటు ఆల్మంజులు, ఇవి ఆల్మంజులు కూడా పంచిపెట్టారు. ఇంకా ఇవి అయిపోయినాయి కదండి. అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఆయిల్ అయితే ఎలాగో మరుగుతుంది కదా అని ఇంకా పకోడీ అయితే చేద్దామని ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం అలాగే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే పకోడీలు చేసుకోవాలి. ఈవినింగ్ 5 అయితే అయింది టైము. ఉన్నామని చెప్పాను కదా, ఇంకా మిక్స్ చేసేసాను. ఇంకా నూనె కూడా అయితే కాలిపోయింది, వేసేస్తున్నాను. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఇస్తే మంచిగా తింటారు కదా. ఇంకా అందుకనే క్లైమేట్ కూడా కూల్గా ఉంది కాబట్టి ఇంకా పకోడీ అయితే చేస్తున్నాను. పకోడీ వేస్తే స్మెల్ అయితే పక్కింటికి కూడా వెళ్ళిపోద్ది. మరి దీని స్పెషాలిటీ ఏంటో అసలు. మా ఇంటి పక్క వాళ్ళు వేసుకుంటే మాకు వస్తుంది, మేము వేసుకుంటున్నాం కాబట్టి పక్కింటికి కంపల్సరీ వెళ్తుంది. చాలా బాగుంటుంది. పిండి తక్కువగా వేసుకొని ఆనియన్స్ ఎక్కువగా ఉంటాయి, క్రిస్పీగా బాగుంటాయండి పకోడీ. ఒకసారి ఇలా ట్రై చేయండి. చూసారు కదా, ఇలా అయితే గోల్డెన్ కలర్ వచ్చేవాక తీసేయాలి. మా బాబుకి అయితే పకోడీ అంటే చాలా ఇష్టం అండి.